హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ బస్తీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలో నుంచి బయటకు రాలేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ మోటార్ల సహాయంతో హైడ్రా అధికారులు వరద నీటిని తొలగిస్తున్నారు. వర్షపు నీటితో పాటు డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి వస్తుండటంతో రాత్రి నుంచి స్థానికులు నిద్రపోకుండా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సిటీలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో ఎస్పెషల్లీ లోటుతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీళ్ళు వచ్చి చేరింది. సో దీంతో నైట్ నుంచి ఇప్పటి వరకు నగరవాసులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో రోడ్ల మీదకి నీళ్లు రావడమే కాకుండా ఇళ్లల్లోకి కూడా కాలనీల్లో బస్తీల్లో ఇళ్లల్లోకి కూడా నీళ్లు రావడంతో అందులో ఉన్న వాటర్ను ఎత్తిపోస్తూ ఉంటున్నారు. సో నైట్ అంతా నిద్ర లేకుండా ఈ వాటర్ ఎత్తిపోయడానికే అయింది. నైట్ అంతా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సో ప్రజెంట్ మనము నల్లకుంట శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నాము. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా శ్రీరామ్ నగర్ బస్తీ అంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయింది. సో మార్నింగ్ నుంచి హైడ్రా అధికారులు వచ్చి మోటార్లు పెట్టి వాటర్ తీస్తున్నా కూడా ఇంకా పోలేని సిచ్యువేషన్. మొత్తం నైట్ నుంచి ఇదే సిచ్యువేషన్ అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంది పరిస్థితి. అన్న చెప్పండి, ఏంది ఇప్పుడే ఇన్ని వాటర్ ఉన్నాయి, నైట్ ఎట్లుండే? నైట్ అంతా నిద్ర లేదు, పిల్లలకు దోమలు నీళ్ళతోని ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయినాయి. ఎవరు లాపర్వా వస్తున్నారు, మినిస్టర్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే చెప్పిస్తా అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, ఎవరేం పట్టించుకుంటలేరు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, పొద్దున్న నుంచి వస్తున్నారు పోతున్నారు. చెప్తేనే చూపిస్తూనే ఉన్నారు. ఎవరు వచ్చేటవారు చేపిస్తా అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే. అయ్యో డేనిస్ మొత్తం నిండిపోయింది. ఇది డేని ఎన్ని రోజులు ఖరాబ్ అయింది. కొత్త పైపులు వేస్తానే అవి వేస్తలేరు. డేనిస్ అంటే ఈ డేనిస్ నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. ఇంత లాపర్ ఉంది సార్. రోడ్ల మీద కాకుండా మీ ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఏడున్నారు మరి రాత్రి అంతా? ఏడు సార్, ఆలీలో ఇంట్లోనే ఉంటాం మేము. ఇక అక్కడ ఉంటున్నాం మేము. అట్లా रात से पूरा पानी भरे हुआ है. हमारे को रात भर पानी फेंक लेते कि फिर बैठे हम लोग. पानी है, देखो पूरा हाउस भर का, पीने को पानी नहीं है हमारे को. छोटे छोटे बच्चों को बुखार आ रहे, हम भी बुखार से ही पड़े. అన్న చెప్పండి, ఎట్లుంది నైట్ నుంచి? చిన్నపిల్లలు ఉన్నట్టున్నారు. చాలా పరిస్థితి ఘోరం ఉంది. పిల్లల్ని తీసుకొని అటు ఇటు తిరగాల్సి వస్తుంది. నైట్ మొత్తం ప్రాబ్లం అయింది. పొద్దున్నే జర క్లియర్ అవుతుంది. ఇంకా అవుతున్నాయా, పోతున్నాయా వాటర్? పోతున్నాయి కొంచెం అయితే. ఎక్కడ వరకు ఉండే? నైట్ అయితే మొత్తం ఆడదాకుండే. ప్రస్తుతం అయితే రోడ్లపైకి అంటే ఈ బస్తీలో ఉన్నటువంటి చిన్న ఈ గల్లీల్లోకి కూడా వాటర్ వచ్చాయి. సో నైట్ టైము ఇండ్లలో ఉన్నటువంటి సంపులు కానీ లేకపోతే ఇండ్లలో గ్రౌండ్ ఫ్లోర్లోకి వాటర్ రావడం కానీ ఇదంతా వచ్చి చేరాయి. కేవలం వర్షపు నీళ్ళే కాకుండా డ్రైనేజ్ వాటర్ కూడా ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్లలోకి వచ్చి చేరుతుందని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా వీళ్ళు మామూలుగా ఇది సంపులాగా వాడుకొని దీనిలో నుంచి వచ్చే వాటరే యూటిలైజేషన్ కోసం కానీ తాగడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనిలోకి వర్షపు నీళ్ళు వచ్చాయి, అలాగే ఇక్కడ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయిన వాటర్ వచ్చాయి. సో ప్రస్తుతం వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎట్లా వీటిని తాగాలి అంటూ కూడా ప్రస్తుతానికి వీళ్ళందరూ అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో శ్రీరామ్ నగర్ బస్తీ అంతా కూడా ఇదే సిచ్యువేషన్. ఇది కొంతమేర లోతట్టు ప్రాంతంగా ఉంటుంది. సో మామూలుగా పైన కురిసే వర్షానికి పైన కాలనీల నుంచి ఆ బస్తీల నుంచి వాటర్ అంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది. ప్రస్తుతం వర్షం పడ్డ ప్రతిసారి మా దగ్గర ఇదే సిచ్యువేషన్ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీ ఇంట్లోకి వచ్చినాయి నైట్ వాటర్? అవునండి, మొత్తం వచ్చినాయి. 4 గంటల వరకు నేనే క్లీన్ చేసినాను మొత్తం. ఇక్కడ లోపటి వచ్చేస్తుంది, ఇక్కడ లోపటి వరకు వచ్చేస్తాయి. మూరి నీళ్లు అన్ని వచ్చేస్తాయి లోపటి వరకు. తగ్గినట్టున్నా? ఎప్పటి నుంచి తగ్గినాయమ్మా? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాళ్ళు వచ్చినప్పుడు పూరా లోపటికి అన్ని క్లీన్ చేసినాం. రాత్రి 2:30 వరకు క్లీన్ చేసుకున్నాం మేము. అంటే ప్రతిసారి వాన పడ్డప్పుడు ఇట్లే ఉంటుంది అమ్మా? ప్రతిసారి ఏంటి, GHMC వాళ్ళు అస్సలు డ్రైనేజ్ సరిగ్గా నీట్ చేయరు. మొత్తం కొంచెం వెళ్ళింది అని అలాగే మూసేసి వెళ్ళిపోతారు. వర్షం నీళ్ళే వస్తున్నాయా, డ్రైనేజ్ వాటర్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి? బోత్ పొంగి పొరలు బయటకి వస్తాయి కదా, అది నీళ్ళు ఇది నీళ్ళు కలిస్తే లోపలికి వచ్చేస్తాయి. ఇంకా ఏంటి, మొత్తం నిండి ఉంది. ఇక్కడ ఉన్న హౌస్ మొత్తం వాటర్ది. వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళే కాకుండా ఈ డ్రైనేజ్ వాటర్ కూడా అన్ని మిక్సప్ అయ్యి వచ్చేసి ఇబ్బందులు పడుతున్నామని ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు. తాగే నీళ్లు కూడా డ్రైనేజ్ నీళ్ళే వస్తున్నాయి మాకు. అర్ధ గంట అవే నీళ్ళు వస్తాయి మాకు. తాగడానికి నీళ్లు కూడా బరాబర్ లేవు. డ్రైనేజ్ లైన్ బరాబర్ లేదు, ఇక్కడ ఏదీ లేదు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎలక్షన్లు అప్పుడు మాత్రమే వస్తారు, అప్పుడు ఎవ్వరు రారు. ఇక్కడ పొద్దున్న నుంచి వచ్చి వాటర్ క్లియర్ చేస్తున్నామంటారుగా, వచ్చిరా? అసలు క్లియర్ అయితే లేవు. నీళ్లు చూస్తున్నారు కదా మీరే, ఇట్లనే ఉంటున్నాయి పొద్దున్న నుండి. మాకు ఏది లేదు అసలు, ఇంతవరకు ఎవ్వరు రాలి ఇక్కడ. నైట్ ఏందమ్మా సిచ్యువేషన్? నైట్ భారీగా వర్షం పడ్డది, ఇదే వర్షం. ఇంకా ఇంతవరకు వచ్చినాయి నైట్.
నీళ్లు ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇళ్ళల్లో ఉన్నారా ఏంది నైట్? ఇక్కడనే ఉన్నాం. ఎక్కడ పోతాం నైట్ లో? ఎక్కడ పోలేము కదా. నైట్ 1 గంట 2 గంటలకు ఎక్కడ పోతాం మేము? కింది ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు ఇళ్ళలో కూడా వచ్చినాయని చెప్పి వచ్చినాయి. మేము ఇక్కడే కదా, మా ఇల్లు ఇదే, ఇక్కడే ఉన్నాం. మొత్తం నైట్ అంతా ఇట్లనే చూసుకుంటున్నాం. నిద్ర లేవు, ఏమి లేవు మాకు. చూస్తున్నాం కదా ఇక్కడ నైట్ అసలు మొత్తం పూర్తిగా నిద్ర లేకుండా ఇండ్లలోకి వాటర్ వచ్చాయి కాబట్టి ఇంట్లోకి వచ్చిన వాటర్ను బయటికి కొట్టడం ఒకటి. చిన్న దాంట్లో నీళ్ళు తాగే నీళ్ళల్లో కూడా డ్రైనేజ్ నీళ్ళు వస్తే ఎట్లా తాగవస్తుంది మేము చెప్పండి. ఈ నేల నుంచి ఉన్నాం కూడా మేము. ఇప్పుడు మా సొంత ఇల్లు పెట్టుకొని కూడా ఈ కష్టాలు ఎత్తాలంటే లీడర్లకు ఎంతగానో చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. ఇదేనా మన తమాషా? అనవసరం. మన గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని పనులు పూర్తి చేయాలా. మరి మేము ఎప్పటిదాకా ఉండాలా మేము చెప్పు? మా మీద దయ ఉంచితే మీరు జీతాలు అంటున్నారు, మేము కూడా తీసుకుంటున్నాం. అందరం ఉన్నాం, మరి చేయాలి అందరు సరిగా. నీళ్ళు అసలు లేవు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కష్టమవుతుంది. నీళ్ళ మంచి నీళ్ళు కలపండి, అట్టి మోరి నీళ్ళే వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ఎందుకంటే ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇదే సిచ్యువేషన్ కాబట్టి ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఈ శ్రీరామ్ నగర్ బస్తీని అంతా కూడా ఇందులోకి వాటర్ రాకుండా చూడాలి. ఇంకోటి డ్రైనేజ్ లైన్ కొత్తదేసి వాటర్ మొత్తం రాకుండా చూసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ హర్షతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.